మోదీ సర్కార్పై మరోసారి రైతులు యుద్ధం ప్రకటించారు. ఇవాల్టి నుంచి మళ్ళీ రైతులు చలో ఢిల్లీ బాటపట్టారు. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు రైతులు బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చర్చలు జరిపారు. పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసులకు మద్దతు ధరకు 5 ఏళ్ల పాటు కొనేలా ఒప్పందం చేసుకుంటామని ప్రతిపాదించింది కేంద్రం. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ట్రాక్టర్లు, ట్రాలీలతో బయలుదేరారు. రైతులను తప్పుబట్టిన పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రస్తుతం రైతుల వైఖరిని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి రైతులు ఆందోళన పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు సంబంధించి, అలాగే గతంలో రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం డిమాండ్లతో రైతు సంఘాలు సంతృప్తి చెందకపోవడంతో మరొకసారి ఆందోళన పట్టారు. దీంతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో శంభు వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, తొలుత కేంద్రం ప్రతిపాదనలకు ఒప్పుకొని విరమించినటువంటి ఆందోళనను మళ్ళీ రైతు సంఘాలు ఎందుకు ప్రారంభించినట్టు, ఎందుకు మళ్ళీ ఆందోళన బాట పట్టినట్టు? అయితే ఇప్పుడు పంజాబ్ హర్యానా బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఢిల్లీకి కూడా ఈ పాకుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులు కూడా మనం చూసుకుంటున్నాము. ఇప్పటికే బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టారు. మరి దాదాపుగా వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు. చాలా వరకు కూడా మొత్తంగా కూడా చూసుకున్నట్టుగా అయితే మాత్రం పంజాబ్ హర్యానా బోర్డర్స్ లో రైతుల ఆందోళన ఉధృతం కాబోతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పంజాబ్ రైతులకి సంబంధించినటువంటి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇక రైతుల ఆందోళన చాలా ఉధృతం కాబోతుంది. మరి ప్రధానంగా 3 డిమాండ్లను వాళ్ళు కోవడం జరిగింది. కనీస మద్దతు ధర పంటలకు ఇవ్వాలి, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. దాంతో పాటు ఇంకా ఏదైతే గతంలో ఎప్పుడైతే రైతులు ఆందోళన చేశారో, ఆందోళన చేసిన సమయంలో ఎక్కడ చాలా మంది రైతులు అరెస్ట్ అయ్యారు, అలాగే కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, కొంతమంది చనిపోయారు. వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. దాంతో పాటు రైతుల ఆందోళనలో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేశారు రైతులంతా కూడా. మరి డిమాండ్ చేసిన ఈ డిమాండ్కి కేంద్రం ఇంకా తలగలేదు. కేవలం కొన్ని డిమాండ్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఇక పంజాబ్ లోని శంభు బోర్డర్ నుంచి దాదాపుగా ఢిల్లీకి వచ్చి కూడా 240 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ అన్ని వేసేశారు. బ్యారికేడ్స్ వేసి లారీలు, ట్రక్స్ కూడా అడ్డుగా పెట్టారు. టోటల్ గా ఢిల్లీ బోర్డర్ అయితే సీల్ చేసేశారు. సిమెంట్, కంకరు, ఇనుప సువ్వలతో సీల్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ బోర్డర్ అంతా కూడా టోటల్ గా ఢిల్లీ వచ్చే బోర్డర్స్ ఏమైనా హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ బోర్డర్స్ కానీ అన్ని కూడా టోటల్ గా సీల్ చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకా పంజాబ్ లో రైతులు మాత్రం పెద్ద ట్రాలీలు, ట్రక్కులు అన్ని సరంజామా వేసుకొని ఢిల్లీపై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో చొరబడేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 200 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా ఇక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతులతో చర్చలు జరుపుతున్నాము, చర్చల నేపథ్యంలో ఇక వాళ్ళతో శాంతియుతంగా చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నాము, రైతులు అర్థం చేసుకోవాలని పరిస్థితి చెప్పారు. కానీ రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు అయితే ఇటు సఫలం కాలేదు, టోటల్ గా విఫలమైన చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో ఇక రైతులు తమ దండయాత్రను కొనసాగిస్తున్నారు. రామకృష్ణ, అయితే ఇటు పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా రైతుల ఆందోళనను తప్పుపట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మరొకసారి చర్చలకు సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా? మరోసారి కేంద్రం రైతులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? ఎందుకంటే మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ కేంద్రం చర్చలకు ఆహ్వానించబోతుందా? ఏం జరగబోతుంది? అయితే పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. రైతుల ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పంజాబ్ సర్కార్ కి చెప్పింది, రైతుల ఆందోళన హింసాత్మకంగా మారకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటు పంజాబ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇటు పంజాబ్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో మాత్రం చాలా సానుకూలంగా ఉంది. హర్యానా ప్రభుత్వం మాత్రం రైతుల్ని
పంజాబ్ నుంచి హర్యానాలోకి రాకుండా అడ్డుకుంటుంది. రైతులు మాత్రం ఈసారి టియర్ గ్యాస్ వచ్చినా ఏది వచ్చినా అందుకు తగ్గట్టుగా సరంజామాలు, హెల్మెట్లు, అలాగే గోను సంచులు అన్ని పట్టుకుంటున్నారు, ఉప్పు అవన్నీ పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ టియర్ గ్యాస్ ఉపయోగించినా ఏం ఉపయోగించినా కూడా తమ మీద ఎఫెక్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి రైతులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా టియర్ గ్యాస్ ఉపయోగిస్తే మాత్రం హెల్మెట్ ఆ ఎఫెక్ట్ కళ్ళల్లోకి, ముక్కులోకి వెళ్లకుండా హెల్మెట్లు ధరించి రంగంలోకి దిగాలని చూస్తారు. ఎలాగైతే పోలీసులు హెల్మెట్లు ధరించి రంగంలోకి దిగుతారో అదేవిధంగా రైతులు కూడా హెల్మెట్లు ధరించడం, చేతితో ఒక కర్ర పట్టుకోవడం, పెద్ద కర్ర పట్టుకున్నారు. పోలీసుల దగ్గర ఎలా లాఠీ ఉందో రైతుల దగ్గర కూడా అలాంటి లాఠీయే ఉంది. అలాంటి లాఠీని పట్టుకొని వీళ్ళు దండయాత్రకి సిద్ధమవుతున్నారు. ఇంకా అంటే సంఘ విద్రోహ శక్తులు ఈ ఆందోళనలో చొరబడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పేసి కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ చెప్తుంది. చెప్పినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రైతులు సై అంటే సై అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగందే తాము ఉపేక్షించేది లేదు, ఢిల్లీ వరకు అన్నిటిని తోసుకుని వెళ్తామని బుల్డోజర్స్, ఇంకా జేసీబీలు అన్ని తీసుకొచ్చారు. ఒకవేళ కానీ పోలీసులు కానీ సిమెంట్ దిమ్మలు వేసి ఆపితే మాత్రం ఆ సిమెంట్ దిమ్మలు కూడా పగల కొట్టుకొని మరి ఢిల్లీలో చొరబడేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది శంభు సరిహద్దులో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. మోదీ సర్కారుపై రైతులు మరొకసారి యుద్ధం ప్రకటించారు. మళ్ళీ చలో ఢిల్లీ బాట పట్టారు. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో రైతులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా రైతు సంఘాల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పత్తి, మొక్కజొన్న సంబంధించి అలాగే పప్పు దినుసులకు సంబంధించి మద్దతు ధరకు 5 ఏళ్ల పాటు కొనేలా ఒప్పందం చేసుకుంటామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ రైతు సంఘాలు తిరస్కరించారు. దీంతో మరొకసారి చలో ఢిల్లీ బాట పట్టారు.